హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మధు ఫ్రమ్ ఎస్కేఎల్ లోకల్. ఈరోజు వీడియోలో మనం 5K వాక్ గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాది చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉండే బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. ఎమ్మెల్యే గారు రాగానే మనం అక్కడ విల్ కంప్లీట్ ది టాస్క్. ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ స్టార్ట్ చేసి అంబేద్కర్ విగ్రహంకి వెళ్ళి డైనైట్ జంక్షన్ దగ్గరికి వెళ్ళి రైతు బజార్ మీదుగా రామలక్ష్మణ జంక్షన్ వరకు వెళ్తాం. అక్కడ నుంచి సూర్యమహల్ జంక్షన్ నుంచి 7 రోడ్ జంక్షన్, ఉమెన్స్ కాలేజ్ కాదు 7 రోడ్ జంక్షన్ వస్తాం. సూర్యమహల్ టు 7 రోడ్ జంక్షన్ వైఎస్ జీటీ రోడ్. అక్కడ నుంచి పాల్గొండ రోడ్లో మళ్ళీ డైనైట్ జంక్షన్. సో స్టేజ్ మీద ఆ సార్ చెప్తున్నది విన్నారు కదా, అదేనండి. యాక్చువల్గా ఇది మన డిస్ట్రిక్ట్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అలాగే అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్స్ అంటే చిన్నపిల్లల వైద్యులు వాళ్ళ గ్రూప్ మొత్తం అందరూ కలిపి కంబైన్డ్గా ఏర్పాటు చేసిందే ఈ ప్రోగ్రామ్ అనమాట. యాక్చువల్గా ఇది స్వచ్ఛ సంకల్ప దినోత్సవం అనేది జరుపుకుంటున్నారు. యాక్చువల్లీ ప్రస్తుత పరిస్థితుల్లో యువత డ్రగ్స్కి అలవాటు పడిపోయి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని చెప్తూ ఒక అవేర్నెస్ని కలిగించడానికి కోసమని నో డ్రగ్స్ బ్రో అనే ఒక కార్యక్రమాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేసి దాని ద్వారా క్యాంపెయినింగ్ నిర్వహిస్తూ ఈ మన నగరంలో ఒక 5 కిలోమీటర్స్ వాక్ అంటే అతను చెప్పారు కదా, ఏ ఏరియాల్లో కవర్ చేసుకుంటూ వెళ్తామని, ఆ ఏరియాల్లో కవర్ చేసుకుంటూ అలాగే వెళ్తూ నో డ్రగ్స్ బ్రో అని సమ్ మ్యూజిక్ని ప్లే చేస్తూ సమ్ సాంగ్స్ని ప్లే చేస్తూ ప్రజలకి మరింత అవేర్నెస్ కలిగించడానికి కోసమే ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారనమాట. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ వాకింగ్ స్టార్ట్ అయ్యేలోపు వీళ్ళకి అంటే ఎవరైతే ఈ 5K వాక్లో పార్టిసిపేట్ చేస్తారో అందరికీ కూడా కొంత వార్మప్ ఎక్సర్సైజెస్ ఉండాలని చెప్పి ఆ స్టేజ్ మీద ఆ సార్ చెప్తున్నారు. అలాగే సమ్ డాన్సెస్ వాళ్ళు పెర్ఫామ్ చేస్తుంటే దాన్ని చూసి వీళ్ళు కూడా ప్లే చేస్తున్నారు అనమాట. సేమ్ యాక్టివిటీస్ అంటే జస్ట్ ఫర్ వార్మప్ అనమాట. సో ఈ వార్మప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుండి ఒక క్యూ కాదు, ఒక సమూహం ఒక 3-4 లైన్స్ బ్యాచ్గా తయారవుతూ అలాగా వాళ్ళు చెప్పే ఏరియాస్ని కవర్ చేసుకుంటూ అలాగా చుట్టూ వాకింగ్ అంతా కంప్లీట్ చేసి మళ్ళీ ఇదే ప్లేస్కి రీచ్ అయిపోతారనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్.
ఈ 5 కిలోమీటర్ వాకథాన్ శ్రీకాకుళం పైకి వాక్ ఏదైతే ఉందో మత్తు పదార్థాల వినియోగంపై శ్రీకాకుళం చిన్నపిల్లల వైద్య నిపుణులు, శ్రీకాకుళం డాక్టర్స్ అందరూ, ఎన్జిఓస్ అందరూ, హాస్పిటల్స్ అందరూ కలిసి చేస్తున్న ఒక 5 కిలోమీటర్ వాక్. ఇట్స్ ఎ వాక్ ఫర్ నోబుల్ కాజ్. మన చుట్టుపక్కల పరిస్థితుల్లో కానీ మన కుటుంబంలో కానీ ఎక్కడ మత్తు పదార్థాలు అనే మాట
హలో శ్రీకాకుళం, హలో శ్రీకాకుళం. వద్దు బ్రో, మత్తు వద్దు బ్రో, రిపీట్, మత్తు వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో, డోంట్ కిల్ యువర్ సెల్ఫ్, లైఫ్ ఈజ్ ప్రీషియస్ అండ్ డ్రగ్స్. మత్తు వద్దు బ్రో, లీవ్ లైఫ్, లీడ్ లైఫ్, డోంట్ డ్రగ్ యువర్ లైఫ్. మత్తు వదలరా బాబు, మత్తు మన వద్దురా బాబు, మత్తు వద్దు బ్రో, మత్తు మనకెందుకు బ్రో, we have long life bro, why to kill ourselves, మత్తు వద్దు బ్రో. వెంకట్ వెంకట్ అందరికీ గుడ్ మార్నింగ్ శ్రీకాకుళం. మీరు ఎక్కడైనా అక్కడికి వస్తున్నారు సార్, మీరు కదలకండి, సార్ మీ దగ్గరికి వస్తున్నారు. అలా మీ దగ్గరికి వచ్చి అలా ముందుకు మూవ్ అవుతారు సార్తో పాటు. వద్దు వద్దు, జీవితమే వద్దు సార్, దారి చేయండి. మా ఫ్రెండ్స్ అక్కడ సార్ ముందుకు వచ్చేసారు, అలా దారి చేయండి. వదండి, సార్ వస్తారు, వదండి. అంబేద్కర్ విగ్రహం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్. మత్తు వద్దు బ్రో, లీవ్ లైఫ్, డోంట్ డ్రగ్ యువర్ లైఫ్. ప్లీజ్ అందరూ లైన్లో నిల్చోండి. అక్కడ సంకల్పన అక్షరాలు రాసున్నాయి, వాలంటీర్స్ అందరూ అక్షరాలు నిల్చోండి ప్లీజ్. మానవహారం ఫౌండేషన్ టైం అయింది, మన విశిష్ట అతిథులు అందరూ ఇక్కడే ఉన్నారు. ఐ రిక్వెస్ట్ చిన్నపిల్లల వైద్య సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఎన్ విజయ్ కుమార్ గారు, 25 అధ్యక్షుడు డాక్టర్ శ్రీరామూర్తి గారు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ నరసింహమూర్తి గారు, ఉమెన్స్ డాక్టర్ వింగ్ అధ్యక్షుడు హర్షవల్లి గారు, వీళ్ళు నలుగురు మన అతిథుల పైకి సాధారణంగా తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. వి రిక్వెస్ట్ ద చీఫ్ గెస్ట్ అండ్ స్పెషల్ గెస్ట్ కమాండర్ గెస్ట్ టు రేస్ ది సజెషన్ ప్లీజ్. అందరూ మీ చీఫ్ తో వాళ్ళని పైకి వెల్కమ్ చేయండి. ప్రొడ్యూసర్ తీసుకుంటారు మేడం ప్లీజ్ సార్. రిక్వెస్ట్ డాక్టర్ విజయ్ కుమార్ గారు, డాక్టర్ శ్రీరామూర్తి గారు, డాక్టర్ సోమేశ్వరరావు గారు, డాక్టర్ నరసింహమూర్తి గారు, హర్షవల్లి మేడం ప్లీజ్ కమాండ్ దిస్. చెప్పట్లు ముమ్మారికి మన ముందు బిడ్డ పార్లమెంట్ లో అజేయంగా గెలుస్తూ వచ్చి నేడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులుగా మనతో ఉన్నారు. ఇది మనకు ఎంతో గర్వకారణం. I request our arts degree college principal Suveka madam please to join us on the dais. Madam please welcome. Dasanadi garu please come on the dais. మన సమాజాన్ని మాదక ద్రవ్యాల వినియోగం నుంచి బయటపడడానికి అదే సంకేతాన్ని చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు ఇతర వైద్యులందరూ కలిసి మహాసంకల్ప దినోత్సవంగా మార్చి ఇప్పుడు మీ అందరి సహాయ సహకారాలతో 5 కిలోమీటర్ల వాక్థాన్ చేసి కంప్లీట్ చేసి ఇక్కడికి వచ్చాం. మనందరం ఇప్పుడు ఒక ప్రతిజ్ఞ చేయబోతున్నాం. మాదక ద్రవ్యాల వినియోగం మరియు ఆ వ్యసనాన్ని అరికట్టే ప్రతిజ్ఞ. I request everybody to join me and repeat after me this pledge. Will you please join us for the pledge?
మనిషి మెదడుని, తన కుటుంబాన్ని మరియు ఈ సమాజాన్ని నలిపి నిర్వీర్యం చేస్తున్న అతి ప్రమాదకర ఈ మాదక ద్రవ్యాల వినియోగంపై పూర్తి అవగాహన ఏర్పరచుకొని మీ పేర్లు చెప్పండి. వినోద్ కుమార్ అని నేను, మీ పేరు చెప్పండి. నరసింహమూర్తి అని నేను చేస్తున్న ప్రతిజ్ఞ ఇది. ఏ మత్తు పదార్థానికి నేను లొంగను. నా కుటుంబాన్ని, పిల్లలను, నా ఇరుగు పొరుగు వారిని దాని కారులో చిక్కుకోకుండా నేను కాపాడుకుంటాను. నా తోటి మనుషులెవరికి ఈ మత్తు పదార్థాలు అందకుండా నా వంతు బాధ్యతగా నేను నిలబడతాను. తెలిసో తెలియకో ఇందులో కూరుకుపోయిన వారికి అండగా నిలుస్తాను. ఈ మాదక ద్రవ్యాల విష సంస్కృతిని ప్రతిఘటిస్తూ వాటి దుష్ప్రభావాలపై సాటి వారికి అవగాహన కల్పిస్తాను. తద్వారా మాదక ద్రవ్యాల వినియోగమే లేని ఓ ఆరోగ్యకర సమాజాన్ని సాధిస్తానని నేడు నేను సంకల్పిస్తున్నాను. జై హింద్. ఇలాంటి ఒక సమాజం మీద విరుచుకు పడుతున్నటువంటి ఒక మహమ్మారిని మనం తరిమి కొట్టాలనంటే అది ఏ ఒక్క డిపార్ట్మెంటో లేకపోతే ఒక వ్యక్తో చేయగలిగేది కాదు. సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా దాని మీద పోరాటం చేసినప్పుడే మనం విజయవంతంగా ముందుకు నడవచ్చు. అది మరొకసారి శ్రీకాకుళంలో మనం అందరం కూడా ప్రూవ్ చేయబోతున్నాం. దానికి సిద్ధంగా ఉండమని మరొకసారి మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. ఎందుకనంటే ఈరోజు యువత ఎవరైతే ఉన్నారో రేపు దేశాన్ని ముందుకు నడిపించే బాధ్యత వాళ్ళ మీద ఉంది. అటువంటి బాధ్యత కలిగినటువంటి యువత నిలకడగా లేకపోతే దేశం తాలూకా పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఊహించడానికి కూడా కాస్త భయం కలుగుతుంది. దానికి అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కొన్ని దేశాలు కూడా ఎక్కడైతే డ్రగ్స్ ఫ్రీగా ట్రేడ్ జరిగిందో ఆ దేశాలు సర్వనాశనం అయిపోయినాయి. మన భారతదేశంలో కూడా పంజాబ్ లాంటి రాష్ట్రం ఒక తరమంతా కూడా యువతరం అంతా కూడా డ్రగ్స్ కి బానిస అవ్వడం వల్ల ఆ స్టేట్ కి ఫ్యూచర్ లేకుండా తయారైంది. అటువంటి డ్రగ్స్ కి బానిస కలిగినటువంటి స్టేట్ మరొక స్టేట్ కాకూడదనే ఆలోచనతో ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు సామాజికంగా అక్కడ వాళ్ళ రాష్ట్రాల్లో చేస్తున్నారు. అలాగే మన రాష్ట్రంలో కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతూ పోలీసులందరినీ కూడా దీని మీద ఒక పెద్ద కార్యాచరణ చేయిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. అందులోనే మీరు గత 6 నెలలుగా చూసుంటారు. ఎక్కడ ట్రేడ్ జరిగినా సరే అలాంటివన్నింటిని కూడా ఆపించి ఎక్కడికక్కడ పట్టుబడినటువంటి కూడా బయట విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే దాన్ని అంతటి కూడా ఆపే ప్రయత్నం పోలీసుల ద్వారా కూడా చేశారు. వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఎక్కడా కూడా ఒక్క దగ్గర కూడా డ్రగ్స్ ఇక్కడ వాడకంలో ఉన్నాయనే మాట మన రాష్ట్రంలో మన జిల్లాలో ఎక్కడ లేకుండా చేయాలి. దానికి ఈరోజు డాక్టర్స్ అసోసియేషన్ మంచి ప్రోగ్రామ్ చేశారు. బాడీలో వైరస్ ఉన్నప్పుడు ఏ రకంగా వాళ్ళు స్పందిస్తారో సమాజంలో ఉన్న వైరస్ కూడా తీయడానికి డాక్టర్స్ అదే విధంగా ఈరోజు స్పందిస్తున్నారనంటే వాళ్ళని నిజంగా మెచ్చుకోవాలి. వాళ్ళు కావాలంటే వాళ్ళ తాలూకా కార్యక్రమాల్లో బిజీగా ఉండొచ్చు, కానీ వాటితో పాటు సమాజం మీద ఉన్నటువంటి బాధ్యత ఎప్పుడు కూడా సమాజం బాగుండాలంటే వ్యక్తిగతంగా ఇండివిజువల్ బాగుండాలి, ఫ్యామిలీ బాగుండాలి, దానితో పాటు సొసైటీ కూడా బాగుండాలి. ఎక్కువ మంది ఆలోచనలు ఫ్యామిలీ దగ్గరే ఆగిపోతుంటుంది. నేను బాగున్నానా, నా కుటుంబం బాగుందా, నా ఫ్యామిలీ బాగుందని ఆలోచిస్తాం. కానీ మనం ఆరోగ్యవంతంగా ఉండాలంటే, ఆలోచనలు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలంటే సమాజం మీద కూడా మనం దృష్టి పెట్టాలి. సమాజం అంతా బాగున్నప్పుడే మనం అందరం కూడా బాగున్నట్టు. కాబట్టి రెస్పాన్సిబిలిటీ సొసైటీ మీద కూడా మనం పెట్టుకొని కార్యక్రమాలు చేయాలి. మన తాలూకా ఆలోచన అంతా కూడా ఒక్కటే, డ్రగ్స్ ఫ్రీ శ్రీకాకుళంగా మనం తయారు చేయాలని. గతంలో మీరు చూస్తే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రోజు పేపర్లో చూసేవాళ్ళం, ఎవరో ఒకరు యువత డ్రగ్స్ కి బానిస అయిపోతున్నారు, ఇక్కడ ఎంత డ్రగ్స్ వాడకంలో ఉంది, గంజాయి స్కూల్లో కూడా దొరుకుతుంది, ఎక్కడెక్కడ ఫ్యామిలీస్ ఉంటాయో అక్కడ కూడా ఈరోజు విచ్చలవిడిగా దొరుకుతుందని అప్పుడు కథనాలు చూసేవాళ్ళం. అందుకనే పోలీసులు కూడా చాలా యాక్టివ్గా ఈరోజు కార్యక్రమాలు చేసి ఎక్కడ డ్రగ్స్ లేకుండా చేయడానికి దాని కార్యక్రమాలు చేస్తున్నారు. సామాన్యులు ఎవరైతే ఉన్నారో, కామన్ సిటిజన్ ఎవరైతే ఉన్నారో, మీరు కూడా పోలీసులు మాత్రమే సొసైటీలో నిఘా పెట్టాలి. ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా సరే పోలీసులకి సహకరించుకుంటూ
ఆ డ్రగ్స్ ని అక్కడ సమాజంలో దొరకకుండా చేయడానికి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదో మీ దగ్గర జరగట్లేదు కాబట్టి మన రెస్పాన్సిబిలిటీ కాదు అన్నటువంటి మాట లేకుండా ఎక్కడ జరిగినా సరే మన వంతు ఏం చేయగలమనే ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. అప్పుడు మన నాయకుడిని జైల్లో పెట్టారని తరచూ మేము జైలుకి వెళ్ళేవాళ్ళం. జైలుకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి పొలిటికల్ లీడర్స్ గా మేము చాలా మంది వెళ్ళే వాళ్ళని కలవడానికి. కానీ మాతో పాటు అక్కడ లైన్ లో ఎవరున్నారని చూస్తే తల్లిదండ్రులు ఉండేవాళ్ళు. ఏమా ఎందుకు మీరు వచ్చారు, ఎవరున్నారని అంటే మా పిల్లలండి 14 years 15 years డ్రగ్స్ లో పట్టుబడ్డారు, ఈ రోజు జైల్లో ఉన్నారు, సెంట్రల్ జైల్లో పెట్టారని. వాళ్ళకి ఇంకేమైనా భవిష్యత్తు ఉంటుందా? 14 years లో జైలుకి వెళ్ళాడంటే ఒక యువకుడు, వాళ్ళకి ఎప్పుడైనా భవిష్యత్తు ఉంటుందా? ఒక్కసారి మీరు అందరూ కూడా గమనించండి. అటువంటి భవిష్యత్తు మన యువతకు అవసరమా? మీరు అందరూ కూడా ఆలోచించండి. స్వామి వివేకానంద గారు ఏమన్నారు? ఒక 100 మంది ఉక్కు కండరాలు కలిగినటువంటి యువకులు ఉంటే దేశాన్నే మార్చొచ్చని చెప్పారు. అటువంటి యువతను మనం తయారు చేయాలనంటే ఈ డ్రగ్స్ నుంచి వాళ్ళందరినీ కూడా మనం దూరం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఆరోగ్యకరంగా ఉండాలి, అది మనం బాధ్యతగా తీసుకోవాలి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా అవగాహన పెంచుకొని స్ఫూర్తిగా మీరందరూ కూడా తీసుకొని మనం చేసినటువంటి సంకల్పంలో ప్రతి ఒక్క వర్డ్ని కూడా ఇన్స్పిరిట్ మనం అమలు చేయడానికి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ముందుకు రావాలని ఈ వేదిక ద్వారా పిలుపునిస్తున్నాను. ఇది మొదలు మాత్రమే. ఇది మనం పూర్తిగా రహితంగా డ్రగ్స్ మాదక ద్రవ్యాలను దూరం చేసేంత వరకు కూడా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ NGOs కానీ ఇలాగే రెడ్ క్రాస్ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేసినారు. అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క ప్రోగ్రామ్ ని నిత్యం కూడా కార్యక్రమాలు ముందుకు నడిపిస్తూనే ఉండాలి. ఈ చైతన్యం ఇలాగే కొనసాగుతూ ఉండాలని మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క ప్రోగ్రామ్ చాలా విజయవంతంగా గ్రాండ్ సక్సెస్ గా సండే మార్నింగ్ అని అంటే అందరూ లీజర్ గా ఇంటి దగ్గర ఉండేటటువంటి రోజు. అలాంటిది ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కదిలి ఎండలో కూడా 5 kilometer ఈ రోజు వాకథాన్ లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా ఈ రోజు పార్టిసిపేట్ చేశారనంటే చాలా రెస్పాన్సిబిలిటీ మీరు అందరూ కూడా తీసుకున్నారు. ఆ రెస్పాన్సిబిలిటీని యాక్షన్ రూపంలో కూడా మనం తీసుకొని వచ్చి అందరం కూడా సొసైటీలో ప్రతి ఒక్కరం కూడా డ్రగ్స్ మీద అందరూ కూడా కాకి వేసుకున్నా వేయకపోయినా ప్రతి ఒక్కరం కూడా డ్రగ్స్ మీద పోరాటం చేయడానికి మనం అందరం కూడా పోలీసులే. దానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండి రేపటి నుంచి మనం అందరం కూడా అవగాహనతో సమాజంలో ఉండాలని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మన యువత తాలూకా వాళ్ళ ఫ్యూచర్ ని మనం కాపాడుకునేందుకు మాదక ద్రవ్యాల రహిత ఆంధ్రప్రదేశ్ ని తయారు చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని తెలియజేసుకుంటూ ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. శ్రీకాకుళంలో ఇలాంటి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ ఈ మధ్యన చూస్తున్నాను, చాలా చక్కగా చేస్తున్నారు. శానిటేషన్ మీద, క్లెన్లీనెస్ మీద, ప్లాంటేషన్ మీద, ఈరోజు డ్రగ్స్ మీద ఇలా మంచి ప్రోగ్రామ్స్ అందరూ కూడా చేస్తున్నారు. దానికి మరొకసారి వాళ్ళందరికీ కూడా సివిల్ సొసైటీ వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. మరొకసారి హలో శ్రీకాకుళం, మత్తు వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో. వారి విలువైన సమయాన్ని మన కోసం కేటాయించి ఇంతసేపు మనతో నడిచిన ఇద్దరు గౌరవ అతిథుల్ని సత్కరించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో మా చిరు సత్కారంగా తీసుకోవాల్సిందిగా ప్లీజ్ రిక్వెస్ట్ ద డిగ్నిటరీస్ ఆన్ ద డేస్ టు యాక్సెప్ట్ అవర్ ఫెలిసిటేషన్ కమిటీ. ప్లీజ్ టేక్ చార్జ్.